సో ఇప్పుడే మనం చూసుకుంటే రేషన్ పంపిణీకి సంబంధించి ప్రారంభమైంది. ఆగస్ట్ నెలకు సంబంధించి తెలంగాణలో రేషన్ పంపిణీ అయితే ప్రారంభించినట్టు అయితే తెలుస్తుందన్నమాట. సో రేషన్ పంపిణీలో భాగంగా సో బియ్యం, పంచదార, కందిపప్పు 3 రకాల సరుకులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్ట్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అయితే ప్రారంభించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు అయితే తెలియచేయడం అయితే జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి మళ్ళీ 17వ తారీఖు వరకు కూడా ఈ రేషన్ పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఎవరైతే రేషన్ తీసుకునే వారు ఉన్నారో వారందరూ కూడా 15వ తారీఖు వరకు కూడా రేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట తెలంగాణ వ్యాప్తంగాన. వాస్తవంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దాదాపు 9 రకాల సరుకులు ఇస్తూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈసారి మాత్రం రేషన్ పంపిణీలో మార్పులు అయితే చేయలేదు. సో ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని గతంలో ఇచ్చినట్టుగా సరుకులు అయితే పెంచాలని చెప్పేసి. సో మీరు కూడా ఎలా కోరుకున్నట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.